హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ప్లీజ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 88. హే కంగ్రాచులేషన్స్ బావా అని ఇల్లు దద్దరిల్లేలా సారిక చెవులు చిల్లు పడేలా అరిచాడు జీవన్. దాంతో సారిక చెవులు గట్టిగా మూసుకొని జీవన్ని అయోమయంగా చూస్తూ ఉంటే జీవన్ హ్యాపీగా సారిక నుదుటిన ముద్దు పెట్టుకుంటూ, వేద ఎలా ఉందిరా, తను బాగుంది కదా అని అడిగాడు. కాస్త ప్రాబ్లం ఉంది, 1 month బ్యాక్ తెలిసింది వేద ప్రెగ్నెంట్ అని, కానీ కొన్ని ఇష్యూస్ వల్ల ఎవరికీ చెప్పలేదు. ఇవాళ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళొచ్చాము, ఇప్పుడు అంతా ఓకే అని చెప్పారు డాక్టర్, అందుకే ఇప్పుడు కాల్ చేసి చెప్తున్నారా అని అన్నాడు రుద్ర. ఓకే బావా, ఐ కెన్ అండర్స్టాండ్. వేద బేబీ అయితే ఓకే కదా, జాగ్రత్తగా చూపించావు కదా హాస్పిటల్లో అని అడిగాడు జీవన్. మీ చెల్లి ఇంకా బేబీ ఇద్దరూ సేఫ్గా బాగానే ఉన్నారా, మీ చెల్లికి బెడ్ దిగకూడదు అని చెప్పారు డాక్టర్ గారు. మరి ఉంటుందా బెడ్ దిగకుండా? అసలే మా చెల్లికి కాలు ఒక్క చోట నిలవదు, ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. మరి ఇప్పుడు ఎలా ఉంటుందిరా, బాగుంటుందా అని అడిగాడు జీవన్. ఇప్పుడు మన అందరికన్నా నాకన్నా కూడా ఆవిడ గారికి ఆవిడ బేబీ ఎక్కువైపోయారా, నన్ను కూడా పట్టించుకోవడం లేదు, అసలు కదలమన్నా కదలడం లేదు. నా బేబీకి ఏమైనా అవుతుంది నేను కదిలితే అని ఇంకా కదలనని చెప్తుంది డైరెక్ట్గా మన మొహం మీదే. అందుకే నేను కూడా ఏమీ అనడం లేదు, బేబీ వచ్చే వరకు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పారా, అందుకే నేను కూడా ఎక్కువగా ఇంట్లో ఉండే వర్క్ చేస్తున్నాను, తనని కూడా కదలనివ్వడం లేదు. బెడ్ రెస్ట్ అని చెప్పారు కదా, అందుకే కాస్త జాగ్రత్తగా చూసుకుంటున్నాము తనని అందరం అని చెప్పాడు రుద్ర. ఏం చేస్తుందిరా వేద, ఒకసారి ఇవ్వు ఫోన్ అని అడిగాడు జీవన్ సంతోషంగా. ఇప్పుడే టాబ్లెట్స్ వేశానురా, పడుకుంది అని చెప్పాడు రుద్ర. ఓకే నో ప్రాబ్లం బావా, నేను ఇప్పుడే ఇంటికి వస్తున్నాను మా చెల్లిని చూడడం కోసం అన్నాడు జీవన్. ఎప్పుడైనా నా కోసం వచ్చావంట్రా, కేసులు అంటూ నేను ఏదైనా ప్రాబ్లం ఉందని ఫోన్ చేస్తే తప్పితే నీ కోసం ఇంటికి వస్తున్నాను బావా అని నేను ఏడాడైనా అన్నావా అన్నాడు రుద్ర వెటకారంగా. రే నీకోసం నేనెందుకు వస్తానురా, నా చెల్లి కోసం నా అల్లుడు కోసం వస్తాను, కానీ ఇదిగో రెడీ అవుతున్నా, 5 minutesలో వస్తాను. రే ఇంకొక విషయం అన్నాడు జీవన్, సారికని కూడా ఇక్కడికి తీసుకొస్తున్నావు అంతే కదా, తీసుకురా, ఇంట్లో కూడా పరిచయం చేసినట్టు ఉంటుంది నీకు కాబోయే వైఫ్ని అని అన్నాడు రుద్ర చిన్నగా నవ్వి. అసలు నేను మ్యాటర్ చెప్పకముందే నీకు అన్నీ అలా ఎలా తెలిసిపోతాయి బావా అన్నాడు జీవన్ అయోమయంగా. అది అంతేగాని రారా అని రుద్ర ఫోన్ కట్ చేయడంతోనే జీవన్ సంతోషంగా సారికని పట్టుకొని అటు ఇటు ఊపుతూ, చాలా హ్యాపీగా ఉన్నారా నేను అని అన్నాడు. ఏమైంది జీవన్ గారు, మీ ఫ్రెండ్ రుద్ర గారు అని అర్థమైంది, ఏంటి అసలు విషయం అని అడిగింది సారిక. చెప్పాను కదా రుద్ర వైఫ్ వేద చెల్లి అని, తను ప్రెగ్నెంట్ అంట్రా అని చెప్పాడు జీవన్. గుడ్ న్యూస్ జీవన్ గారు అని సారిక అనగానే, మనం వెళ్ళి ఇప్పుడు వేదని కలిసి వద్దాంరా, నీకు ఓకే కదా, వస్తావా నాతో పాటు? పరిచయం చేస్తాను వేద రుద్రని, అలాగే ఆంటీ అంకుల్ వాళ్ళని, ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. నాకు అమ్మ నాన్న తర్వాత ఎవరైనా ఎక్కువగా అంటే అది నా రుద్ర వాళ్ళ ఫ్యామిలీనే అని చెప్పాడు జీవన్. అలాగే జీవన్ గారు, నేను రెడీ అయి ఉన్నాను, మీరు రెడీ అవ్వడమే ఆలస్యం అని చెప్పింది సారిక జీవన్ బనియన్ అండ్ షార్ట్లో ఉండడం చూసి. 5 minutes బంగారం, వస్తాను అని జీవన్ సారిక ముక్కులాగి రూమ్లోకి వెళ్ళి రెడీ అయి వచ్చి సారికని తీసుకొని వేద దగ్గరికి స్టార్ట్ అయ్యి, దారిలో వేదకి ఇష్టమైన స్వీట్స్, ఫ్రూట్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ అంటూ వేదకి ఇష్టమైనవన్నీ కొని మళ్ళీ వేద దగ్గరికి స్టార్ట్ అయ్యారు జీవన్ సారిక ఇద్దరు.
వీళ్ళు వెళ్ళే ముందే రుద్ర వేద దగ్గరికి వెళ్ళి ఆమెని నిద్రలేపుతూ ఉంటాడు. దక్ష, ఓయ్ దక్ష. నిద్ర వస్తుంది బావా, కాసేపు పడుకుంటాను అని అంది వేద మత్తుగా. మెంటల్, మార్నింగ్ నుండి పడుకుంటూనే ఉన్నావు, లేవవే, కాసేపు ఇలానే పడుకొని ఉంటావా, ఇంకా లేజీగా తయారవుతావు, లే అని వేదని బలవంతంగా లేపి కూర్చోబెట్టాడు రుద్ర. వేద బద్ధకంగా లేచి కూర్చొని రుద్ర ఒళ్ళో మళ్ళీ పడుకుంటూ, కానీ నాకు నిద్ర వస్తుంది తెలుసా, చాలా, టాబ్లెట్స్ వేసుకుంటే మత్తుగా ఉంది, ఇంకా పడుకోవాలని ఉంది తెలుసా అని చెప్తుంది చిన్నగా. లేచి కాస్త వేడిగా పాలు తాగుదు కానీ లేవవే, మళ్ళీ నైట్ నిద్ర పట్టదు, రాత్రంతా కూర్చొని ఉంటావు, లే అని కాస్త ఫ్రెష్ అవ్వు, పద, మీ అన్నయ్య వస్తున్నాడు నిన్ను చూడడానికి అని చెప్పాడు రుద్ర. జీవన్ అన్నయ్యనా అని అడిగింది వేద. వాడే. ఓకే అని వేద మెల్లిగా వాష్రూమ్కి వెళ్ళి కాస్త హాట్ వాటర్తో ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వచ్చేసరికి వేద కోసం వేడివేడిగా మిల్క్ తెప్పించాడు రుద్ర. అవి చూసి వేద మొహం ఒక రకంగా పెట్టుకొని, నాకు ప్లెయిన్ మిల్క్ వద్దు, నాకు బూస్ట్ కావాలి అందులో అని అరిచింది. బూస్ట్ కాదే, డాక్టర్ గారు ఇచ్చారు కదా, ఆ పౌడర్ మిక్స్ చేస్తాను అన్నాడు రుద్ర. ఛీ, అది ఇంకా చండాలంగా ఉంటుంది అనుకుంటా, నాకేం వద్దు, నాకు అలా తాగాలి అనిపించట్లేదు అని అంది వేద. మెడిసిన్ వేసుకుంటున్నావు, ఇంజెక్షన్స్ కూడా వేసుకుంటున్నావు, ఇది తాగవా అని అడిగాడు రుద్ర ఓవైపు పౌడర్ మిల్క్లో మిక్స్ చేస్తూనే. బాలేదు బావా అంది వేద ఏడుపు మొహం పెట్టుకొని. లేదురా, ఇది చాక్లెట్ ఫ్లేవర్, నువ్వు ఒకసారి టేస్ట్ చేసి చూడు అని రుద్రనే మెల్లిగా పాలు వేదకి తాగించాడు. కాస్త ఆ పౌడర్ కూడా వేరే టేస్ట్ ఉన్న తీయగా చాక్లెట్ ఫ్లేవర్ తెలిసేసరికి మెల్లిగా ముక్కు మూసుకొని తాగింది ఆ పాలని. మా వేదం ఏం చేస్తుంది అని అప్పుడే చరణ్, శౌర్య, మీనాక్షి, మనోహర్ గారు రుద్ర రూమ్లోకి వచ్చారు. రుద్ర వేద మూతి తుడిచి జాగ్రత్తగా ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి పాపం ఆ ముగ్గురు మాట్లాడుకోవడానికి స్పేస్ ఇచ్చి సోఫాలో కూర్చున్నాడు. రుద్ర మాత్రం, ఏం లేదు బావా, ఇప్పుడే పాలు తాగాను కానీ అవేం బాగోలేవు, యాక్ ఎలానో ఉంది తెలుసా అని మొహమంతా ముడుచుకొని చెప్పింది వేద. అందుకోసమే నీకోసం ఇది తీసుకొచ్చాను బంగారం అని అన్నాడు చరణ్. ఏంటి బావా అంది వేద. ఇదిగో ఇదే అంటూ చరణ్ చేతిలో ఉన్న ఆరెంజ్ క్యాండీ ప్యాకెట్ చూపించాడు. అది చూడగానే వేదకి నోట్లో నీళ్లు ఊరాయి. నాకేనా బావా అని అంది సంతోషంగా. నీకేరా అని చరణ్ ఆ క్యాండీ తీసి వేదకి తినిపించాడు. ఇక వేద పాప ఆ క్యాండీ చప్పరిస్తూ థ్యాంక్ యూ బావా అంది. ఆ క్యాండీ వేద పాపకి పిచ్చి పిచ్చిగా నచ్చేయడంతో. అని సమీర నీతో మాట్లాడుతుందంటరా అన్నాడు చరణ్ వేద చేయి పట్టుకొని ఆమె వేళ్ళు సున్నితంగా లాగుతూ. ఇప్పుడు అత్తయ్య మావయ్య ఉన్నారు కదా మరి అని అంది వేద రుద్ర, మనోహర్, మీనాక్షి గారు ముచ్చట పెట్టుకోవడం చూసి. వాళ్ళు వెళ్ళాకే మాట్లాడదు కానీలే, అది నన్ను సావదొబ్బుతుంది, అక్కతో మాట్లాడించు అని, లేకపోతే అది ఏ టైంలో అయినా మన ఇంట్లో ఊడిపడుతుంది అని అన్నాడు చరణ్. రానివ్వులే బావా, ఎప్పటికైనా ఇక్కడికి వచ్చేదే కదా అని నవ్వింది వేద కూడా. అప్పుడు వస్తే ఓకేరా, కానీ ఇప్పుడు వస్తే మా అమ్మ నా వీపు చింతపండు చేస్తుంది అని భయం నాకు అన్నాడు చరణ్. బావా, నువ్వు భయం ఉన్నట్టు బిల్డప్ ఇవ్వకు, భయం ఉంటే నువ్వు ఇవన్నీ చేయవు, చక్కగా మా అత్తయ్య చూసిన సంబంధాన్ని చేసుకుంటావు తెలుసా అని అంది వేద. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.